నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. ఆశతో ఉన్నవాడికి గెలుపు ఓటములు ఉంటాయి. ఆశయంతో ఉన్నవాడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది. అర్హత లేని వాళ్ళు నీతి వాక్యాలు చెప్పడం ప్రారంభిస్తే ఆ వ్యక్తుల మీదే కాదు, ఆ నీతుల మీద కూడా విరక్తి కలుగుతుంది. అర్హత అంటే ఏమిటి? మనం నీతి చెప్పే ముందు దాన్ని మనం పాటించాలి. చెప్పిన తర్వాత దాన్ని ఆచరించాలి. అదే అర్హత. అందంగా బతకండి. ఆనందంగా బతకండి. అందంలోని ఆనందాన్ని వెతుక్కుంటారో, ఆనందంలోని అందాన్ని వెతుక్కుంటారో అది మీ ఇష్టం. మీకు నచ్చినట్లు బతకండి. కానీ నలుగురికి ఆదర్శవంతంగా నిలవండి. నమ్మకం చదవడానికి 3 అక్షరాలే. కానీ సంపాదించడం చాలా కష్టం. ఎందుకంటే అది డబ్బు కన్నా విలువైనది. బంధం గొప్పదా? లేక బాధ్యత గొప్పదా అని ఆలోచిస్తే బంధం కన్నా బాధ్యతే గొప్పది అనిపిస్తుంది. ఎందుకంటే బంధం మనకు మాత్రమే సంబంధించినది. బాధ్యత కొన్ని జీవితాలకు సంబంధించినది. మన సంతోషం కంటే మన అనుకునే వాళ్ళ సంతోషమే మన బాధ్యత కదా! ఎంత పంచితే అంత పెరిగేది ఆనందం ఒక్కటే. ఆనందాన్ని పంచు, ఆరోగ్యంగా జీవించు. మీ హృదయాన్ని అనుసరించండి. అది మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. అందుబాటులో ఉన్నప్పుడు కాదు, అందనంత దూరంలో ఉన్నప్పుడే తెలుస్తుంది దేని విలువైన. కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి కానీ పారిపోవడానికి కాదు. తగిలిన దెబ్బలనైనా మరచిపోవచ్చు కానీ జీవితంలో పొందిన మేలును మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. ఎందుకంటే దీపం పూరిగుడిసెలో అయినా, ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది. ఇప్పుడు అందరూ ఇలానే ఉన్నారు. అవసరం ఉన్నప్పుడు నువ్వే అంతా అంటారు. అవసరం తీరాక నువ్వెంత అంటారు. ఇలాంటి వారు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోలేరు. నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేస్తే కుమిలిపోకు. గుడ్డిగా నమ్మడం నీ తప్పేనని సరిపెట్టుకో. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడనేవాడు ఉన్నాడు. లెక్క సరిచేయకుండా ఊరుకోడు. మంచి పుస్తకం, మంచి వ్యక్తి అంత తొందరగా అర్థం కారు. లోతుగా చదవాల్సిందే. శరీరం అలసిపోతే నా వల్ల కాదు అనిపిస్తుంది. మనసు అలసిపోతే నా వాళ్ళు కాదు అనిపిస్తుంది. ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటే దాన్నుంచి సగం బయటపడినట్టే. మన ధైర్యమే మనకు కొండంత బలం. ఎంత దూరంలో ఉన్నారన్నది కాదు, మనసుకు ఎంత దగ్గరగా ఉన్నారన్నది ముఖ్యం. పొడవైన దారం చిక్కుబడిపోతుంది. అనవసరమైన మాటలు మనల్ని చిక్కుల్లో పడేస్తాయి. అందుకే ఎప్పుడైనా సరే దారాన్ని జాగ్రత్తగా చుట్టి పెట్టుకోవాలి.
నోట్లో నాలుకను చాలా అదుపులో ఉంచుకోవాలి. తన కోపమే తనకు శత్రువని ఊరికి అనలేదు. కొన్నిసార్లు మన కోపమే మనకు శాపంగా మారితే, మరికొన్నిసార్లు మన కోపం ఇతరులను కూడా బాధపెడుతుంది. స్నేహం అందరితో చేయలేము. మంచి స్నేహం దొరకాలంటే ఒక యుగం పడుతుంది. నిజం ఎప్పుడూ ఒంటరిదే, కానీ దాని బలం ముందు ఎవరైనా తల వంచాల్సిందే. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ subscribe. Thank you so much for watching this video.